గిరిజా కళ్యాణం 7వ భాగం. 6వ భాగంలో గిరిజ రాజగోపాలరావు గారి సలహాతో అక్కడే ఉండి ఇంటి పెత్తనమంతా చూసుకుంటూ ఉంటుంది. ఇక మధుమూర్తితో ఏర్పడిన అపోహలు తొలగిపోతాయి. కథ కొనసాగుతుంది. రవి ఊరు వెళ్ళిపోయాడు. గిరిజకి సందడంతా రవితోనే వెళ్ళిపోయినట్టుగా ఉంది. వాడు వచ్చి ఉన్న ఈ 3 వారాలు ఇంటి నిండా ఎంత సందడో. క్షణం ఊరికే ఉండడు. ఎప్పుడూ ఏదో చెప్తూనే ఉంటాడు. వాడి స్కూలు కబుర్లు ఎన్ని చెప్పినా తరిగేవి కావు. గిరిజకి రవి ఉత్సాహంతో చెబుతున్న ఆ మాటల కంటే వాడి ముఖంలో వెళ్లి విరుస్తున్న ఆనందం ఎక్కువగా చూడబుద్ధి వేసేది. రవి ఉన్నన్ని రోజులు ఇద్దరూ సినిమాలని షికార్లని తిరుగుతూ బాగా గడిపారు. ఒకసారి రవి అడిగేశాడు, అక్క, బావుగారు నువ్వు ఎప్పుడూ మాట్లాడుకోరేం? ఎందుకు మాట్లాడుకోం? నేనెప్పుడూ చూడలేదు. ఆయన అసలు మనతో ఎందుకు రారు? ఎంతసేపు స్నేహితులతోనే ఉంటారేం? ఆయన అలవాటు అది. ఆయన్ని మనం తప్పు పట్టకూడదు, అవునా? అంది. రవి అవునన్నట్లు తల ఊపాడు. రవి వెళ్ళిపోతేనే ఒక విధంగా మళ్ళీ హాయిగా అనిపిస్తోంది. చందు గురించి తనని గురించి ఎక్కడ ఏం ప్రశ్నలు వేస్తాడోనని బెదురుగా ఉండేది. రవి చందుతో మాట్లాడాలని ఎంతో ఉబలాట పడేవాడు. కానీ చందు ముక్తసరిగా మాటలు తుంచినట్లు విరిచినట్లు మాట్లాడడంతో ఆ పరిచయం చనువు పెరగలేదు. గిరిజ ఉన్నప్పుడు తప్పితే గిరిజ పని ఉన్నప్పుడు తప్పితే తన గదిలోనే ఉంటుంది. కాలక్షేపం కాదు అనే భయం లేనే లేదు. కుట్టుకుంటూనో అల్లుకుంటూనో ట్రాన్సిస్టర్ వింటూనే కాలక్షేపం చేస్తుంది. ఈరోజు సాయంత్రం గిరిజ తన గదిలో మంచం మీద కూర్చొని ఉత్తరాలన్నీ తిరిగేస్తోంది. వాటిల్లో చాలా భాగం రవి వ్రాసినవే. లక్ష్మి వ్రాసింది కూడా ఉంది. గిరిజ మిగతా ఉత్తరాలు టేబుల్ సొరుగులోకి తోసి అదొక్కటే తీసుకునొచ్చి మంచం మీద పడుకుని చదవసాగింది. ఆ ఉత్తరం చదువుకున్న కొద్దీ అందులో లక్ష్మి కనబరుస్తున్న ఆవేశంలో తొందరపాటు కనిపించలేదు. గిరిజ ఉత్తరం మడిచిపెట్టుకొని ఆలోచనలో పడింది. మధుమూర్తి ఎంత మంచివాడు. తను అతని మనసుని నొప్పించినా కూడా పరిస్థితులు అర్థం చేసుకొని తనను మన్నించాడే తప్ప కినుక వహించలేదు. అతను మళ్ళీ కనిపిస్తే తను మాట్లాడలేనేమో అనుకుంది. కానీ అతను ఆ భయం లేకుండా చేశాడు. తామిద్దరి మధ్య స్నేహం తప్ప ఇంకేమీ లేనట్టే, దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చేశాడు. అతనే గనక అలా చొరవ చేసి తన దగ్గరికి రాకపోతే తను ఎప్పటికీ మాట్లాడగలిగేది కాదేమో. గిరిజకి ఆ క్షణంలో అతనంటే ఉన్న గౌరవం రెట్టింపైంది. నిజమే, అతను సంస్కారవంతుడు, మంచివాడు కాబట్టే తన నిస్సహాయ పరిస్థితులు ఆసరా తీసుకుని అతిగా ప్రవర్తించలేదు. ఆ సమయంలో ఒకవేళ అతను ఇంకే రకంగా ప్రవర్తించినా తను అడ్డు చెప్పేది కాదేమో. గిరిజకి అతను తనకి కాదు, నేను పిరికివాడినేమో అని అనుకోవటం గుర్తుకొచ్చి చాలా బాధ వేసింది. అది పిరికితనమా? కానే కాదు. ఆడపిల్లని చూస్తేనే సెక్స్ తప్ప ఇంకోటి గుర్తురానట్లు మగపిల్లలు ప్రవర్తించే కాలం ఇది. అలాంటి వాళ్లల్లో ఆడపిల్లని ఒక వ్యక్తిగా విలువ ఇచ్చే మధుమూర్తి లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? లోకం వాళ్ళని పిరికి వాళ్ళంటుందా? ఎంత పొరపాటు! మధుమూర్తి లాంటి వాళ్ళ దగ్గర ఏ ఆడపిల్లైనా నిశ్చింతగా తానుగా నిలబడగలుగుతుంది. ఆ ఉత్తరం పట్టుకొని ఆలోచిస్తున్న గిరిజకి అంతలో సాయన్న వచ్చి, అమ్మాయి గారు, ఎవరో మహిళా సంఘం వాళ్ళట వచ్చారు, తాతగారు మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పాడు. గిరిజ మంచం మీద నుంచి లేచింది. ఉత్తరం పుస్తకంలో పెట్టి మంచం మీద పడేసి లేచి వెళ్ళింది. కింద హాలులో 6 మందికి పైగా ఆడవాళ్లున్నారు. వాళ్ళందరూ గళ్ళవి, చారలవి, అంచులవి, చుక్కలవి పట్టుచీరలే కట్టారు. ఒంటి నిండా నగలున్నాయి, తలలో పూలున్నాయి. గిరిజని రాజగోపాలరావు గారు పరిచయం చేయగానే సెక్రటరీ లేచి నమస్కరిస్తూ తన మహిళా మండలిని గురించి పరిచయం చేసింది. ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు పెట్టి నేర్పిస్తున్నాం, పిల్లలకి చదువులు చెప్పిస్తున్నాం, మా మండలిలో రామాయణ భారతాలు ప్రతిరోజు పఠిస్తాం, ఏదో ఉడతాభక్తిగా మాకు తోచిన సేవ చేస్తున్నాం అంది. గిరిజకి వాళ్లను చూస్తుంటే సోషల్ వర్క్ ఒక హాబీగా పెట్టుకున్నట్లుగా తోచింది. అందులో ఒక ఆవిడ గిరిజ అనుమానం తీర్చేసింది. 10 అవగానే భర్త ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, మా పని అయిపోతుంది. సాయంత్రం వరకు ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి. ఒక్కళ్ళమే కూర్చుంటే విసుగు పుడుతుంది. నలుగురం కబుర్లకి కలిస్తే ఉన్నవి లేనివి వస్తాయి. అందుకని ఇదొక పని పెట్టుకున్నాం. మాకు ఇంకే కబుర్లకి ధ్యాస ఉండదు. అహర్నిశలు దీని గురించే యోచన. దేశంలో ఎప్పుడూ ఏవో సృష్టి విపరీతాలు జరుగుతూనే ఉంటాయి. మేం నిధులు, మందులు, బట్టలు ఏవి దొరికితే అవి సేకరించి పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు మేం వచ్చిన పని ఏమిటంటే తుఫాను బాధితుల సహాయార్థం విరాళాలు సేకరిస్తున్నాం. మొదట మీ దగ్గరికే వచ్చాం. మీరు బోని పెద్దగా చెయ్యాలి. అసలు సంగతి అది. గిరిజ రాజగోపాలరావు గారు ముఖాలు చూసుకున్నారు. ఏదో తోచింది ఇవ్వమ్మా అన్నారాయన.
అంటే ఎంత ఇవ్వాలి? గిరిజ ఇబ్బందిగా చూసింది. అది గమనించి ఆయన వాళ్ళు చూడకుండా పేపర్ అడ్డం పెట్టి దాని చాటు నుంచి చేతివేళ్లు 3 చూపించారు. గిరిజకు అర్థమైంది. వెళ్ళి బీరువా తెరిచి 300 రూపాయలు తెచ్చిచ్చింది. కనీసం 500 ఇస్తారనుకున్నాం. సరేలేండి, ఇది దానం, తోచింది ఇస్తారు, బలవంతం చేయకూడదు అంది డబ్బు తీసి మడత పెట్టి బ్యాగ్లో పెట్టుకుంటూ. వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్లే కాదమ్మా, ఇంకా ఇలా చాలామంది వస్తారు. ఈ మహిళా మండలి వాళ్ళు ఆఫీసర్ భార్యలైతే ఎక్కువగా, మధ్యతరగతి వాళ్ళైతే కాస్త తక్కువగా, ఇంకా క్రింది తరగతి వాళ్ళైతే ఏదో ఇచ్చామన్న పేరుగా అలా డొనేషన్ కూడా మనం వాటి స్థాయిని బట్టి ఇస్తూ ఉండాలి అన్నారాయన. గిరిజ నవ్వింది. ఈ డొనేషన్ ఇచ్చేవారి మనస్తత్వం ఒకటైతే పుచ్చుకునే వారిది ఇంకో రకంగా ఉంటుంది. మాలి వచ్చి తోటలో పనిచేస్తున్నాడు. గిరిజ అతని దగ్గరికి వెళ్ళింది. కొత్తగా తెచ్చిన పూల కుండీలని ఎక్కడెక్కడ ఎలా పెట్టాలో చూపిస్తోంది. తోట ఎప్పుడు రెడీమేడ్ గౌన్లా ఒకే విధంగా ఉంటే చూసి చూసి విసుగనిపిస్తుంది. మాలి, ఈ పూల కుండీలని, క్రోటన్స్ని ఎప్పటికప్పుడు కాస్త మారుస్తుంటే చూసేందుకు కొత్తగా హాయిగా ఉంటుంది. అలాగేనమ్మా, మీకెలా ఇష్టమో చెప్పండి, అలాగే చేస్తాను అన్నాడు. ఆ గులాబీలు ఎందుకలా చిన్న పూలు పూస్తున్నాయి? వాటికి ఎరువు వేశాను. మొన్న నాకు జ్వరం వచ్చి 4 రోజులు రాలేదుగా, సాయన్న పోసిన నీళ్లు చాలలేదు. అలాగా. పైన చందు గదిలో మంచం మీద బద్ధకంగా అటు ఇటు పొర్లుతున్నాడు. అతను ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నాడు. ఒక్కొక్కసారి అంతే, స్నేహితులతో విసుగొచ్చినప్పుడు తలుపులు బిగించుకొని ఇంట్లోనే ఉండిపోతాడు. ఇంట్లో ఉండి కూడా స్నేహితులు ఫోన్ చేస్తే సాయన్న చేత లేదనిపిస్తాడు. అప్పుడప్పుడు చందుకి ఈ జీవితం విసుగొచ్చేస్తోంది. అది ఎందుకో అతనికే అర్థం కాదు. తను చెయ్యాల్సిన పని ఏమీ లేనట్టుగా, తను ఎందుకు పనికిరానట్లుగా, తను అసలు ఎందుకు బ్రతుకుతున్నాడో అర్థమే లేనట్టుగా ఉంటుంది. ఊరికే కోపం వస్తుంది. అరగంట నుంచి పొర్లుతున్న అతను నిద్రైకి రాదన్నట్టుగా లేచి కూర్చున్నాడు. క్రింద తోటలో మాలితో కలిసి గిరిజ గొంతు వినిపిస్తోంది. అతను లేచి కిటికీ దగ్గరికి వచ్చి చూశాడు. పసుపుపచ్చ చుక్కలుండి ఎర్రటి జరీ బార్డరున్న చీర కట్టుకొని పట్టు తివాచీలా ఉన్న లాన్లో నిలబడి ఉంది. సాయంత్రం అయిందేమో. నీరెండ అక్కడున్న మొక్కల మీద, గిరిజ మీద పడి మెరుస్తోంది. క్షణం సేపు అతను గిరిజ వైపు చూశాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చక్కబెడుతూనే ఉంటుంది. స్నేహితులు, సరదాలు, తిరుగుళ్ళు ఏమీ అవసరం లేదు. అలా ఎలా ఉంటారో? ఈ గిరిజను చూస్తున్న కొద్దీ అతని మనసులో ఆగ్రహం బుసలు కొట్టసాగింది. తనెన్ని చేసినా ఆ అమ్మాయిని ఇంట్లోంచి పంపించలేకపోయాడు. ఏం లాభం? అతనికి తన పరాజయం తననే పరిహసిస్తున్నట్లుగా అనిపించింది. గిరిజ ఇంట్లో ఒక నౌకరుగానో తాతగారికి ఆయాగానో ఉండిపోతే తనకేం అభ్యంతరం లేదు. తనకి భార్యగా మాత్రం ఉండకూడదు. అలా ఉంటే ఎన్నో బాధలు. నిన్న సూరికి కొడుకు పుట్టాడు. బారసాల భోజనానికి రమ్మనమని పిలుపు. తాతయ్య గిరిజను తీసుకువెళ్ళమని ఒకటే సతాయింపు. చివరికి ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక కలిసి వెళ్ళాడు. అక్కడ ఇక వాళ్ళ పరాచికాలు, బోర్, ఇలాంటి గొడవలు ఇంకా చాలా ఎదురవుతాయి. తను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ పెళ్లి దేనికి? భార్యతో కాపురం చేసేటందుకు కాదు. తాతయ్య పోరు తప్పించుకునేందుకు. ఆ అమ్మాయితో రగడ చేసి వదిలించుకుంటే ఇక ఈ పెళ్లి పీడ శాశ్వతంగా తప్పిపోతుంది. ఒకసారి పెళ్లి ఇలా అధ్వాన్నమైన తర్వాత తాతయ్య కూడా ఆ సంగతి ఎత్తలేడు కదా అనుకున్నాడు. కానీ గిరిజ రాక్షసిలా వచ్చి అతని ఊహలన్నింటినీ తారుమారు చేసింది. నన్ను నీ జీవితంలోకి తెచ్చుకోవటం వరకే నీ వంతు గాని, వెళ్ళగొట్టడం నీ తరం కాదు అన్నట్లుగా సవాలు చేస్తోంది. చందు ఏదైనా భరించగలడు గాని అపజయం మాత్రం భరించలేడు. చిన్నప్పటి నుంచి అంతే. ఎప్పుడైనా అతను పందెం కాసిన గుర్రం రేసులో ఓడిపోతే చెప్పలేనంత చిరాకు పడిపోతాడు. మళ్ళీ పట్టుదలగా పందెం కాసి గెలిచే వరకు ఊరుకునేవాడు కాదు. అలాంటి అతనికి గిరిజ ఒక కొరకరాని కొయ్య అయింది. చందు కిటికీ దగ్గర నుంచి యువతలకొచ్చాడు. బాత్రూంలోకి వెళ్ళి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కున్నాడు. బట్టలు మార్చుకున్నాడు. అద్దం దగ్గరికి వెళ్ళి తలదూకున్నాడు. అతను గదిలోంచి యువతలకొచ్చాడు. మెట్ల దగ్గరికి వెళ్ళాలంటే గిరిజ గది దాటి వెళ్లాల్సిందే. ఆ గది తలుపులు బార్లా తెరుచున్నాయి. ఒక్క క్షణం అతని పాదాలు అతని ప్రమేయం లేకుండానే ఆగినట్లుగా ఆగిపోయాయి. ఇంతవరకు అతను ఎన్నడూ ఆ గదిలోకి అడుగు పెట్టలేదు. గిరిజ ఎక్కువ భాగం అక్కడే గడుపుతుంది. అతనికి ఎందుకో గాని ఆ క్షణంలో ఆ గదిలోకి వెళ్ళి చూడాలనే ఆలోచన కలిగింది. గిరిజ గదిలోకి అతని పాదాలు అతన్ని బలవంతంగా లాక్కు వెళ్తున్నట్లుగా నడిచాయి. ఆ గది నీట్గా ఉంది. పక్క శుభ్రంగా ఉంది. దిండు పక్కన చదువుతూ బోర్లా పెట్టి వెళ్ళిన పుస్తకం ఉంది. టేబుల్ మీద సగం కుట్టి ఆపేసినట్లుగా రంగురంగు దారాలతో చక్కటి లతలు కుట్టిన తెల్లటి మ్యాటీ గుడ్డకి సూది గుచ్చి ఉంది. ఎదురుగా గోడకి రామకృష్ణ పరమహంస ఫోటో ఉంది.
టేబుల్ పక్కన అల్మరాలో కొన్ని పుస్తకాలతో పాటు లక్ష్మీ సరస్వతుల ఫోటోలున్నాయి. వాటికి పెట్టిన పూలు వాడి ఉన్నాయి. గది నిండా ఏదో తెలియని సువాసన. బహుశా అది అగరొత్తులదై ఉండొచ్చు. గది మధ్యగా నిలబడి అదంతా పరిశీలిస్తున్న అతనికి విచిత్రమైన అనుభూతి కలిగింది. ఆ గది ఆ క్షణంలో ఒక గదిలా కాకుండా గిరిజ గుండెలుగా అనిపించింది. తనేం చేస్తున్నాడు? గిరిజ గుండెల్లోకి వచ్చి నిలబడి ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో పరిశీలిస్తున్నాడు. గిరిజకి ఈ గదిలాగానే ఇంత నిరాడంబరంగా, ఇంత ఆకర్షణీయంగా వ్యక్తిత్వం ఉందా? అతనికి గిరిజ వచ్చేస్తుందేమోననే భయం వేసింది. తను లేనప్పుడు తన గదిలోకి ఎందుకు రావాలి అని నిలదీస్తే ఏమని జవాబు చెప్పటం? అతను వెనక్కి తిరగబోయాడు. కిటికీ రెక్కలు ఊగిసలాడబోయి హుక్స్ చేతుల్లో బందీలమని గుర్తొచ్చినట్లు ఆగాయి. దిండు పక్కన బోర్లాగా పెట్టి ఉంచిన వారపత్రిక ఎగిరి గది గుమ్మంలో పడి రెపరెపలాడుతూ అతని పాదాల దగ్గరకు వచ్చి ఆగింది. అతను వంగి దాన్ని తీశాడు. పుస్తకం సరిచేస్తుంటే ఉత్తరం ఒకటి జారి కింద పడింది. అతను దాన్ని అందుకుని పుస్తకంలో పెడుతూ అప్రయత్నంగా చూశాడు. ఏదో ఉత్తరం సుదీర్ఘంగా ఉంది. సంతకం చూశాడు. ఎవరో లక్ష్మి అట. అతను చివరి వాక్యాలు చదవగా ఉలిక్కిపడ్డాడు. ఆ ఉత్తరం పేజీలు సరిచేసి మొదటి నుంచి చదవకుండా ఉండలేకపోయాడు. ఆ ఉత్తరంలో అక్షరాల బారుల వెంట అతని కనుపాపలు పరుగులు తీస్తున్న కొద్దీ అతని ముఖంలో అపనమ్మకం, విస్మయం, ఆగ్రహం పోటీ పడసాగాయి. క్రింద మాలితో పాటు కుండీలు సర్దటంలో సాయం చేసిన గిరిజకి ముఖం నిండా చెమటలు పట్టాయి. వెళ్ళి పంపు దగ్గర చేతులు ముఖం కడుక్కుని చీర కొంగుతో తుడుచుకుంటూ పైకొచ్చింది. గిరిజ తల వంచుకుని గబగబా తన గదిలోకి వస్తున్నదల్లా గుమ్మంలో టక్కునాగిపోయింది. అక్కడ కలలో కూడా ఊహించిన దృశ్యం ఎదురైంది. చందు గది మధ్యలో నిలబడి ఉన్నాడు. గిరిజ వచ్చిన తర్వాత అతను ఏనాడు ఈ గదిలో అడుగు పెట్టలేదు. గిరిజ తడబడింది, కంగారు పడింది. అక్కడ నిలబడటమా లేక గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోవటమా అని త్వరగా ఆలోచిస్తున్న దానిలా నిలబడింది. అడుగుల చప్పుడు వినగానే చందు తిరిగి చూశాడు. గుమ్మంలో పాలరాతి బొమ్మలా నిలబడిన గిరిజని కించపరుస్తున్న చూపులతో చూశాడు. ఈ లక్ష్మి ఎవరు? మొన్నొచ్చిన అమ్మయ్యనా? ఉత్తరం చూపిస్తూ అడిగాడు. అతని చేతిలో లక్ష్మి రాసిన ఉత్తరం చూడగానే గిరిజ నిర్ఘాంతపోయింది. క్షణం సేపు మతిపోయిన దానిలా అలాగే చూస్తూ ఉండిపోయింది. ఈ లక్ష్మి అన్న అంటే ఆ మధుమూర్తేనా? అతనికి నీకు ఇంత గ్రంథం ఉందన్నమాట. ఇప్పుడైనా ఒప్పుకుంటావా నువ్వు కేవలం నన్ను డబ్బు కోసమే చేసుకున్నావని? గిరిజ 2 అడుగులు ముందుకు వేసి గదిలోకి వచ్చేసింది. చందు వెంటనే 4 అడుగులు వెనక్కి వేసి మంచం వైపు తిరిగాడు. ఆ ఉత్తరాన్ని వెనక్కి పెట్టుకున్నాడు. బేష్, ఇన్నాళ్ళు మహా నటిలా అమాయకత్వం అమోఘంగా పోషించి తాతయ్యని బాగా మోసం చేశావు. నీ తమ్ముడికి చదువు, నీకు సుఖం, లోటు లేకుండా జరిగే ఏర్పాట్లు చేసుకున్నావు. అతను మళ్ళీ ఉత్తరం చూపించాడు. దీనికేం సమాధానం చెప్తావు? గిరిజ కంపిస్తున్న స్వరంతో అస్పష్టంగా అంది. మీకు తెలియదు, దాని గురించి మీకేం తెలియదు, ఇటివ్వండి. అతను నిరసనగా చూశాడు. అంత తేలిగ్గా ఇస్తానా? ఇప్పుడు ఇక నా ఇంట్లోంచి వెళ్ళకేం చేస్తావు? నిన్ను వదిలించుకోవటానికి ఈ ఒక్క ఉత్తరం చాలు. ఇది తాతయ్యకు చూపిస్తే నిన్నిప్పుడే మెడబట్టి బయటికి గెంటుతాడు. గిరిజ రోషంగా చూసింది. ఆయన మీలాంటి మనసు లేని పాషాణం కాదు. నేను చెప్పేది అర్థం చేసుకోగలరు. ఆ భయం నాకేం లేదు. ఓ, అది నిజమే. నువ్వు నీ తీయటి మాటలతో ఆయన మనస్సుకి మబ్బుతెర తెప్పించగలవు. ఇది తాతయ్యకి ఇవ్వను, నేనే అట్టి పెట్టుకుంటాను. ఇప్పుడు నీకు విడాకులు ఇవ్వడం సులభం. కోర్టులో కేసు పెడతాను. నీ ప్రవర్తన మంచిది కాదని పెళ్లి కాకముందే నీకు ఈ మధుమూర్తికి సంబంధం ఉంది. నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావని. అతని నోటిలో వాక్యం పూర్తి కానేలేదు. గిరిజ అప్పటికే దెబ్బతిన్న శివంగిలా అతని మీద కురికింది. అతన్ని పట్టుకుని అతని చేతిలో ఉత్తరం లాక్కోవటానికి ప్రయత్నించింది. కానీ చందు పక్కకు జరిగి ఉత్తరం ఉన్న చెయ్యి ఎత్తి దూరంగా పెట్టాడు. గిరిజ కాళ్ళెత్తి అతని చెయ్యి అందుకొని బలంగా వంచింది. మరుక్షణంలో గిరిజ చేతికి ఆ ఉత్తరం అందేదే. కానీ ఆ ప్రమాదం పసిగట్టిన చందు గిరిజ నడుం చుట్టూ చేయివేసి యువతలకు లాగాడు. గిరిజ కూడా అతన్ని లాగింది. ఇద్దరూ పట్టుతప్పి మంచం మీద పడ్డారు. అతని ఛాతీ మీద పడిన గిరిజ అతని చెయ్యి అందుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తోంది. గిరిజ ఏడుస్తోంది. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. ఆ ఉత్తరం నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు దక్కనీయను. ఏదేదో అంటూ అతన్ని గుద్దుతోంది. 5 నిమిషాల పాటు ఇద్దరికీ ఆ మంచం మీద భయంకరమైన పెనుగులాట జరిగింది. ఆ ఉత్తరాన్ని అందుకోవాలని గిరిజ, అందనీయకూడదని అతను, ఇద్దరు పిచ్చి శక్తితో పోరాడారు. ఆ పెనుగులాటలో అతను గిరిజ మీదికి వెళ్ళాడు. అతని ముఖం గిరిజ ముఖం మీద ఆనింది. అతని చేతులు గిరిజ జబ్బల మీద బిగుసుకున్నాయి. అతని పెదవులు గిరిజ చెంప మీద రాసుకున్నాయి.
గిరిజ స్పర్శ హఠాత్తుగా అతనికి మైకం లాంటిది తెప్పించింది. అతను గిరిజ కళ్ళల్లోకి దీక్షగా చూశాడు. అతను లేవదీయడం లేదని కసితో ఆ కళ్ళు రోషంతో మెరుస్తున్నాయి. గిరిజనే తదేకంగా చూస్తున్న అతనికి మబ్బులాంటి తెర ఏదో అడ్డొచ్చినట్లయింది. రోజీ అస్పష్టంగా అన్నాడతను. మరుక్షణం అతని ముఖం గిరిజ మెడవంపులో ఒరిగిపోయింది. రోజీ రోజీ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీబడి. అతని మాటలు నూతిలో నుంచి వస్తున్న ఆర్తనాదంలా వినబడినట్టుగా ఉన్నాయి. గిరిజ జబ్బలని అదిమి పట్టిన అతని చేతుల పట్టు సడలింది. గిరిజ లేవబోయింది, కానీ అతని చేతులు గిరిజ భుజాలని చుట్టేసినాయి. అతని పెదవులు గిరిజ చెంపలని, నుదురును, కళ్లను తాకి పెదవులను కౌగిలించుకున్నట్లుగా నొక్కేశాయి. గిరిజకి ఆ క్షణం అది స్వర్గమో నరకమో తెలియనట్లయింది. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కాల్చివేస్తున్నంత వేడిగా ఉన్నాయి. గిరిజకి ఊపిరాడనట్టుగా అయింది. ఎలాగో అతన్ని విడిపించుకోగలిగింది. ముఖం పక్కకు తిప్పుకుంది. గిరిజ ముఖం మీదికి వంగబోయిన అతను హఠాత్తుగా ఆగిపోయాడు. అతని ఉద్రేకపు పొంగు నీళ్లు చల్లినట్లుగా దిగిపోయింది. అతని చేతులు గిరిజను మెల్లిగా వదిలేశాయి. సిగ్గుతో కృంగిపోయినట్లుగా పక్కకు జరిగి దిండులో తలదూర్చేసుకున్నాడు. ఐఎమ్ సారీ, అస్పష్టంగా అన్నాడు. గిరిజ లేవబోయింది. మంగళసూత్రం గొలుసు అతని గుండీకి చిక్కబడింది. గిరిజ ఎలాగో దాన్ని విడిపించుకుని లేచి కూర్చుంది. గిరిజ, లీవ్ మీ ప్లీజ్. అతని మాటలో అభ్యర్థంతో పాటు ఆజ్ఞ కూడా ఉంది. గిరిజ మంచం మీద నుంచి లేచింది. దిండులో తలదూర్చుకుని పడుకున్న అతన్ని చిత్రంగా చూసింది. అతని చేతులు దిండు అంచులను గట్టిగా పట్టుకుని ఉన్నాయి. ఉత్తరం కింద పడి ఉంది. గిరిజ వంగి దాన్ని తీసుకుని గది బయటకు వచ్చేసింది. గిరిజ శరీరమంతా చిత్రమైన భావం చుట్టేసినట్టుగా ఉంది. ఎక్కడా నిలబడలేనట్టుగా, ఎవ్వరికీ ఎదురుపడలేనట్లుగా గబగబా మెట్లెక్కి పరిగెత్తి పై డాబా మీదకొచ్చింది. అక్కడ సాయంత్రం వేళవడంతో పావురాలన్నీ గూళ్ళకి చేరుతూ కోకోలాడుతున్నాయి. గిరిజ అక్కడున్న బెంచి మీద కూలబడినట్లుగా కూర్చుంది. చేతిలో ఉత్తరం చించి ముక్కలు చేసి అవతల పడేసింది. చందు ఊపిరి ఇంకా చెంపల మీద, నుదుటి మీద, మెడ మీద వెచ్చగా కాలుతున్నట్లే ఉంది. అతని పంటిమొన తగిలి గిరిజ కింద పెదవి కొద్దిగా రక్తం కారుతోంది. గిరిజ చప్పున కొంగుతో దాన్ని గట్టిగా తుడిచేసుకుంది. గిరిజకి ఏడుపొస్తోంది. సంతోషంగా కూడా ఉంది. ఏడుపెందుకో సంతోషం దేనికో మాత్రం బొత్తిగా అర్థం కావడం లేదు. రోజీ రోజీ ఐ లవ్ యూ. గిరిజ చెవుల్లో ఆ మాటలే గింగురుమంటున్నాయి. దాదాపు అరగంట తర్వాత కింద కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. గిరిజ పిట్టగోడ కంతల్లోంచి తొంగి చూసింది. చందు ఎక్కిన కారు రివ్వున బాణంలా ఆ ఇంటి ఆవరణలో నుంచి వెళ్ళిపోయింది. గిరిజ నిట్టూర్చింది. ఇంతసేపటికి శరీరం, మనసు రెండు సుడిగాలి లాంటి ఆ భావం నుండి ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్నట్లు అనిపిస్తోంది. రోజీ ఐ లవ్ యూ. రెండు మాటలే వెంటాడుతున్నాయి. రోజీ ఎవరు? గిరిజకి ప్రశ్నార్థకంగా అనిపించింది. రోజీ గురించి ఈ ఇంట్లో ఎవ్వరూ ఎప్పుడూ చెప్పలేదే. గిరిజ ఆలోచనలో పడింది. రాజగోపాలరావు గారిని అడగాలి, ఆయన తప్పకుండా చెప్తారు అనుకుంది. ఆ రాత్రి పొద్దుపోయే వరకు మేనేజర్, ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మరికొంతమంది వ్యక్తులు రాజగోపాలరావు గారితో మాట్లాడుతూ కూర్చుండిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత గిరిజ గదిలోకి వెళ్ళింది. ఆయన చాలా అలసటగా ఉన్నారు. సాయన తెచ్చిన హార్లిక్స్ వద్దని తిరస్కరించారు. గిరిజ కొద్దిసేపు ఆయన దగ్గర కూర్చుంది. ఆ కొద్దిసేపు ఆయన గిరిజకి కంపెనీ వ్యవహారాలు చెప్పారు. గిరిజకి రోజీ ఎవరు అని తన మనసులో మాట అడిగే అవకాశం దొరకలేదు. ఆయన డసిపోయినట్లుగా పడుకున్నారు. గిరిజ, ఈ ఇల్లు ఈరోజు ఇంత నిశ్శబ్దంగా ఉందేమిటి అన్నారు. 10 గంటలవుతోంది బాబుగారు, వంట మనిషి వెళ్ళిపోయాడు. సాయన్న ఏ మూల ఉన్నాడో అంది గిరిజ. ఆ ఇల్లు రోజులాగానే ఉంది. ఆయనకి ఎందుకలా అనిపించిందో తెలియలేదు. చందు ఎక్కడా అని అడిగాడు. ఇంకా ఇంటికి రాలేదు. ఆయన నిట్టూర్చారు. చందుకైనా 4 పిల్లలు పుడితే ఈ ఇల్లు శబ్దాలతో కళకళలాడుతుందేమో. గిరిజ, ఈ రోజుల్లో అందరూ 1, 2 కంటే పిల్లలు వద్దనుకుంటారు. మీరిద్దరూ మాత్రం అలా అనుకోకండి. పోషించలేని వాళ్ళకి పిల్లలుంటే భారం, పోషించగలిగిన వాళ్ళకి ఏమి ఇబ్బంది? 4 పిల్లలు ఉన్న సంసారం కాయలతో వంగిన మామిడి చెట్టులా చూడముచ్చటగా ఉంటుంది. ఆయన కంఠం నిద్రమత్తుగా ఉంది. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియనట్టుగా ఉంది ఆ ధోరణి. గిరిజ, ఇక వెళ్ళి పడుకో, నాకు నిద్రొస్తోంది అన్నారు. గిరిజ బయటకొచ్చింది. ఆయన అన్నమాట నిజమే. ఆ ఇల్లు ఈరోజు ఎంతో నిశ్శబ్దంగా ఉంది. అది భయోత్పాతం కలిగించేట్టుగా ఉంది, కానీ విశ్రాంతి గొలిపెట్టుగా లేదు. గిరిజ తన గదిలోకి వచ్చి లైట్ వేసింది. ఒక్క క్షణం అలాగే నిలబడింది. సాయంత్రం గదిలో తన మీద జరిగిన గొడవని చాటి చెబుతున్నట్లుగా పక్క నలిగిపోయి ముడతలు పడుంది. గిరిజ వెళ్ళి పక్క సర్దింది. చందు ఇంటికి రాలేదు. రోజీ ఎవరు?
రోజీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చందు పెదవులు అమృతం కురిపించినట్టుగా అంటున్న ఆ మాటలకి అర్హురాలైన ఆ అదృష్టవంతురాలెవరు? చందు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు? గిరిజ లైట్ తీసుకొచ్చి మంచం మీద పడుకుంది. కిటికీలోంచి వచ్చి వెన్నెల మంచం మీద పడుతోంది. గిరిజ పక్కకు తిరిగింది. చందు తలనూనె సువాసనలు ఆ దుండెకు ఇంకా పట్టి ఉన్నాయి. గిరిజ ముఖం తిప్పితే అతని ముఖం తాకినట్టే అనిపిస్తోంది. గిరిజ వెల్లకిలా తిరిగింది. ఇన్నాళ్ళు తను చందుని ప్రేమించటం అంటే ఏమిటో తెలియదని అనుకుంది. ఆడపిల్ల విలువే అర్థం కాదనుకుంది. ఈ పూట గిరిజ ఊహలన్నీ తారుమారైనాయి. అయితే తను భావిస్తున్నట్లు చందు హృదయం శూన్యమైన మందిరం కాదన్నమాట. ఆ మందిరం కవాటాలు మూసి ఉన్నాయి. గిరిజకి కలత నిద్ర పట్టింది. ఆ నిద్రలో చందు ముఖం మీదికి వంగి అంటున్నాడు, గిరిజ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. గిరిజ ఏడుస్తోంది. అతను లాలిస్తున్నాడు. గిరిజకి హఠాత్తుగా మెలకువ వచ్చింది. చెంపలు కన్నీటి తడికి చెమ్మగిల్లాయి. కొద్దిసేపైన తర్వాత గిరిజకి మళ్ళీ గాఢమైన నిద్ర పట్టేసింది. తెల్లవారిన తర్వాత సాయన్న తలుపులు బాదుతుంటే మెలకువ వచ్చింది. అమ్మాయి గారు లేవండి, చప్పున రండి. గిరిజ లేచి కూర్చుంది. వెళ్ళి తలుపులు తీసింది. ఎదురుగా సాయన్న నిలబడి ఉన్నాడు. అతని కళ్ళ వెంట నీళ్లు ధారలు కడుతున్నాయి. అమ్మాయిగారు, అయ్యగారు, డాక్టర్ గారికి చప్పున ఫోన్ చేయండి. గిరిజ పరిగెత్తుకుని వెళ్ళింది కిందికి. ఆయన నిద్రపోతున్నట్లే ఉన్నారు. కళ్ళజోడు పక్కన స్టూల్ మీద ఉంది. తల కాస్త పక్కకు వాల్చి ఉంది. కుడి చెయ్యి మాత్రం చాచుకున్నట్లుగా మంచం దాటి ఉంది. గిరిజ పిలిచింది, పలకలేదు. గబగబా పరిగెత్తి డాక్టర్కి ఫోన్ చేసింది. ఇంకెవరొచ్చినా ప్రయోజనం లేదు. సాయన్న ఆయన్ని చూస్తూ ఏడుస్తూ అన్నాడు, పావుగంటలో డాక్టర్ గారు వచ్చారు. రాత్రి నిద్రలో పోయాడు అన్నారు. చందు ఎక్కడా అని అడిగారు. రాత్రి ఇంటికి రాలేదు అంది గిరిజ. డాక్టర్ గారే శేషారత్నానికి ఫోన్ చేశారు. ఆయన భార్య, కొడుకు, కోడలు వచ్చారు. మరో గంటలో ఆ ఇంటి ఆవరణంతా కార్లతో నిండిపోయింది. హాల్ అంతా బయట మెట్ల మీద జనం గుంపులుగా నిలబడ్డారు. సాయన్న, శేషారత్నం చందు కోసం గాలించారు. మధ్యాహ్నం అవుతుండగా చందుని పట్టుకోగలిగారు. చందు నమ్మలేకపోయాడు. వెంటనే ఇంటికొచ్చాడు. కంపెనీ నుంచి వర్కర్స్ వచ్చారు. ఇంకా ఎవరెవరో. గిరిజకొక్కళ్ళు తెలియదు. మేనేజర్ జరగవలసిన ఏర్పాట్లు చకచకా చేస్తున్నాడు. చందు సోఫాలో కూర్చుని ఉన్నాడు. అందరూ అతనికి సానుభూతిగా తలో మాట చెప్తున్నారు. అతను స్తబ్దుడైనట్లున్నాడు. ఈ మనుషులంతా బొమ్మల్లా కదులుతున్నారు. వాళ్ళు మాట్లాడేవేవి అతనికి వినబడటం లేదు. జరగవలసిన కార్యక్రమం జరిగిపోతోంది. శేషారత్నం వెంట ఉండి చందు చేత చేయిస్తున్నాడు. గిరిజ పైకి డాబా మీదకొచ్చి కూర్చుంది. గంటలైనాయి. అక్కడికి ఎవ్వరూ రాలేదు. అసలు ఎవరికి గిరిజన ఒక వ్యక్తి ఆ ఇంట్లో ఉందని గుర్తులేనట్లుగా మర్చిపోయారు. సాయంత్రమైంది. గిరిజ ఇంకా అలాగే ఉంది. గిరిజ, ఎవరో పిలిచారు. గిరిజ తల తిప్పి చూసింది. మధుమూర్తి అక్కడ నిలబడున్నాడు. నాకు అరగంట క్రితమే తెలిసింది. లక్ష్మి మధ్యాహ్నం ప్రసవించింది. అందువల్ల అమ్మ రాలేకపోయింది. గిరిజ అతన్నే చూస్తోంది. వాళ్ళందరూ కింద ఉంటే నువ్వు ఒక్కదానివి ఇక్కడ కూర్చున్నావేమిటి? ఇది బాగుంటుందా అన్నాడు తను. గిరిజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొంగులో ముఖం దాచుకుని ఏడవసాగింది. దినవారాలు పూర్తి అయినాయి. శేషారత్నం ఆధ్వర్యం వహించి చందు చేత ఆ కార్యక్రమం ఎవ్వరూ ఎన్నడూ కనీ విని ఎరగనంత ఘనంగా జరిపించారు. ఈ 12 రోజులు గిరిజ ఎంతో శక్తి కూడా తీసుకొని బలవంతంగా తిరుగుతున్న దానిలా ఆ ఇంట్లో గడిపింది. చందు, గిరిజ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. 13 రోజున శేషారత్నం చందుకి చెప్పాడు, చందు, సాయంత్రం నువ్వు ఒకసారి నా ఆఫీసుకు రా, నీతో మాట్లాడాలి, పనుంది. సాయంత్రం చందు వెళ్ళేసరికి శేషారత్నం ఖాళీగానే ఉన్నారు. చందుని చూడగానే రారా, నువ్వు వస్తావో లేదో అనుకుంటున్నాను అంటూ ఆఫీస్ రూమ్లోకి తీసుకువెళ్లారు. కూర్చో అన్నారాయన. చందు ఆయన టేబుల్కి ఎదురుగా కూర్చున్నాడు. శేషారత్నం వెళ్ళి ఆ గదిలోనే మూలగా ఉన్న ఇనప్పెట్టె తెరిచి అందులో నుంచి సీలు వేసిన పొడుగాటి బ్రౌన్ పేపర్ కవర్ తెచ్చాడు. చందు, ఇది తాతయ్య రాసిన వీలునామా, నేను చదివి వినిపిస్తాను అన్నాడు. పేపర్ నైఫ్తో ఆ కవరు తెరిచి అందులో నుంచి కాగితాలు తీసి చందుకి చదివి వినిపించసాగాడు. ఇవన్నీ ఆస్తి వివరాలు. చందు కుర్చీలో వెనక్కి వాలి వింటున్నాడు. చివరలో ఆయన రాసిన వీలునామాలో స్పష్టంగా ఇలా ఉంది: నా స్వార్జితం అయినటువంటి పైన ఉదహరించిన ఆస్తి యావత్తు చందు, గిరిజల సంతానానికి చెందుతుంది. చందుకి గాని గిరిజకి గాని ఆస్తి అనుభవించటమే మినహా దాన విక్రయాది అధికారాలు ఏమీ లేవు. చందు గిరిజతో సరిగ్గా కాపురం చేయలేకపోయినట్లయితే అతనికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఆపు చేసే సర్వాధికారాలు గిరిజకున్నాయి.
గిరిజా చందు అన్యోన్యంగా కాపురం చేసి నా ఇంటి పేరు ప్రతిష్టలు నిలపవలసిందిగా నేను అర్థిస్తున్నాను. వాట్ నాన్ సెన్స్! ఇది తాతయ్య రాసిన బిల్లేనా? చందు కోపంగా కుర్చీలో నుంచి లేచాడు. తాతయ్య ఈ మధ్యనే రాయించి రిజిస్టర్ చేసిన బిల్లు ఇది. దీనికి నువ్వు ఏ కోర్టుకు వెళ్ళినా ఎదురుండదు అన్నాడు శేషారత్నం గంభీరంగా. అంకుల్, తాతయ్య నన్ను ఎందుకు ఇలా అన్యాయం చేశారు? ఇందులో అన్యాయం ఏముంది? నీ జరుగుబాటికి లోటేం లేదు. నీ స్నేహితుల బారి నుండి నిన్ను రక్షించటానికి తాతయ్య ఈ పని చేశారు. మై గాడ్! నన్ను గిరిజ కొంగుకి ముడివేసి నా కాళ్ళు చేతులు కట్టిపడేసి వెళ్ళారు. చందు, కూర్చో, ఆవేశపడకు. ఆయన నీ మంచి బాగా ఆలోచించి ఇలా చేశారు. మంచా? ఇక నుంచి 4 రూపాయలు కావాలంటే ఆవిడ గారిని దేవిరించాలి. దానికోసం ఆవిడ కనుసన్నల్లో మసలాలి కాబోలు. ఇదేనా నాకు తాతయ్య చేసిన మంచి? అయినా తన రక్త సంబంధం ఉన్న నా మీద లేని అభిమానం పరాయి పిల్ల అయిన అమ్మాయి మీద ఎలా వచ్చింది అంటాను. ఇది ఆ అమ్మాయి చేసిన మోసం కాదు కదా? చందు, అసలు ఈ విల్లు గురించి గిరిజకి తెలియదు. తాతయ్య ఇలా చేశారంటే ఆయనకి గిరిజ పట్ల ఉన్న గౌరవం, విశ్వాసం అలాంటివనుకో. ఈ డబ్బు కోసమే ఆవిడ అలా నటించుంటుంది. అన్యాయంగా మాట్లాడకు చందు. ఇదిగో తాతయ్య నీకు స్వయంగా రాసిన ఉత్తరం. ఆయన ఇంకో సీల్ వేసిన కవర్ ఇచ్చారు. చందు దానిని చించి గబగబా చదువుతున్నాడు. అందులో ఇలా ఉంది. చందు, విల్లు ఇలా రాశానని నా మీద కోపంగా ఉందా? నేను ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను చందు. నువ్వు గిరిజ అన్యోన్యంగా ఉండాలని నా ఆకాంక్ష. మీ ఇద్దరి దాంపత్యపు పంటలో 4 పిల్లలు నట్టింట్లో తిరుగుతుంటే అది నాకు మనశ్శాంతి. చందు, నా ఈ కోరికని నువ్వు తప్పక తీరుస్తావనే నమ్ముతాను. నా జీవితం ఎప్పుడు రైలెక్కుతుందో నాకే తెలియకుండా ఉంది. బొత్తిగా ఒంట్లో బాగుండటం లేదు. మృత్యువు ఏ మంచం క్రింద పొంచి ఉందో, నన్ను ఎప్పుడు కబళించి వేస్తుందో అని భయంగా ఉంది. నాకు నీ గురించి తప్ప ఇంకే దిగులు లేదు. చందు, నేను గిరిజని నీ భార్యగా చేయటంలో సరైన ఎన్నికనే చేశానని అనిపిస్తోంది. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు గిరిజ అరమరికలు లేకుండా ఆస్తి విషయాలు చూసుకోండి. వంశ గౌరవం అంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసుగా. గిరిజకి నేను ఆస్తి విషయాలు చూడటంలో బాగానే తర్ఫీదిచ్చాను. తను నీకు సాయం చేస్తుంది. నువ్వు చక్కగా ఇవన్నీ చూసుకొని నా పేరు నిలబెట్టు. చందు, ఆఫ్టర్ ఆల్ జనన మరణాలంటే ఏమిట్రా? చిరిగిన మాసిన చొక్కా లాంటి ఈ జీవితాన్ని వదిలి ఇంకో కొత్త చొక్కా తొడుక్కోవటమేగా. దానికి మధ్య ఉన్న వ్యవధి 9 మాసాలు అనుకుంటాను. నేను నీకు బిడ్డగా పుట్టాలని ఉంది. నీ మెడ మీద పడి ఊగుతూ నీ చేతులలో పట్టి ఎగరేస్తుంటే కిలకిలా నవ్వుతూ పెరగాలని ఉంది. అప్పుడు నాకు నువ్వు నా గురించే మా తాతయ్య ఇలా ఉండేవాడు అని చెబుతావేమో. ఈ ఊహ ఎంత బాగుంది కదూ. మళ్ళీ తప్పకుండా జన్మిస్తాను అనే నమ్మకం మృత్యుభీతి నుండి తప్పిస్తోంది. చందు, గిరిజ చాలా మంచి పిల్ల, అభిమానవంతురాలు. గిరిజ మనసు నొప్పించకు. ఇది నా ఆఖరి కోరిక. బాగా గుర్తుపెట్టుకుంటావని తలుస్తాను. సకల ఆశీస్సులతో తాతయ్య. చందు కళ్ళ వెంట నీళ్లు జారుతుండగా పై పెదవి కింద పంటితో నొక్కి పట్టి ఆ ఉత్తరం మడత పెట్టి కవర్లో పెట్టేశాడు. చందు, తాతయ్య కోరిక ఒక్కటేనా? నువ్వు భార్య పిల్లలతో సుఖంగా హాయిగా ఉండాలని. అంకుల్, తాతయ్య కోరిక నెరవేర్చాలని ఉంది. కానీ ఏమిట్రా? రోజీకి ఆ వాగ్దానం చేయకపోతే తప్పకుండా అలాగే చేసేవాడిని. ఆ పేరు వినగానే శేషారత్న ముఖం గంభీరంగా అయింది. చందు, నువ్వు ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా ఆ విషయం మర్చిపోలేదా? మర్చిపోవటమా? అతను ఒకసారి 2 చేతులు చూసుకున్నాడు. ఎలా మర్చిపోగలను? ఈ చేతులు చూసినప్పుడల్లా అది గుర్తుకొస్తూనే ఉంటుంది. చందు, నువ్వు చాలా పొరబడుతున్నావు. నేను నీకు 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు చెప్పాను. నువ్వు రోజీని చంపలేదు. రోజీ మరణం కేవలం దైవికం. అందులో నీ బాధ్యత ఏమీ లేదు. నో అంకుల్, నో. అలా అనుకుంటే నన్ను నేను మోసం చేసుకోవటమే అవుతుంది. ఆ రోజు చిత్తుగా తాగాను. రోజీ అంటూనే ఉంది, ఈరోజు నువ్వు నా ప్రాణం తీసేట్లున్నావని. అలాగే జరిగింది. అతని చేతులు గుప్పెళ్ళుగా మారి మళ్ళీ తెరుచుకున్నాయి. తాతయ్యని నేను మోసం చేశానని గుర్తుకొస్తే ఆయన చూపే ప్రేమకి నాకు అర్హత లేదనిపిస్తుంది. చందు కళ్ళల్లో నీళ్లు ఊపికినాయి. వేళ్లతో కళ్ళ మీద గట్టిగా నొక్కి తుడుచుకున్నాడు. ఐ హేట్ మై సెల్ఫ్. శేషరత్నం లేచొచ్చారు. చందు భుజం మీద చేయి వేసి తట్టాడు. చందు, నువ్వు రోజీ సంగతి మర్చిపోనంత కాలం నీకు సుఖం ఉండదు. సుఖం నాకు అవసరం లేదంకుల్. నువ్విలా ద్వేషించుకోవటంలో అర్థం లేదు. తాతయ్య మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా ఆయన ఆత్మశాంతిగా ఉండాలంటే తాతయ్య కోరినట్టుగా నువ్వు గిరిజతో కాపురం చెయ్యాలి. చందు చివుక్కున వెనక్కి తిరిగాడు. అతని కళ్ళు ఎర్రటి నీటి ఊటల్లా ఉన్నాయి. ఎలా సాధ్యం? రోజీని ప్రేమించిన నేను రోజీకి మృత్యుముఖంలో
నీకు తప్ప ఇంకెవ్వరికీ నా మనసులో స్థానం లేదని వాగ్దానం చేసిన నేను. చందు, రోజీని ప్రేమించావు, గిరిజని పెళ్లి చేసుకున్నావు. దానికి దీనికి ఏం సంబంధం? అది మీ కాపురానికి అడ్డెందుకు కావాలి? చందు చిత్రంగా చూశాడు. గిరిజని ప్రేమించకుండా భార్యగా దగ్గరకు తీసుకోవటం ఎలా? అదిగో నువ్వు మళ్ళీ ప్రేమను పెళ్లిని కలిపేస్తున్నావు. చందు, ప్రేమ వేరు, పెళ్లి వేరు. నన్ను చూడు, నా పెళ్ళై 35 సంవత్సరాలు అవుతోంది. నా భార్యని నేనేం ప్రేమించలేదు, పెళ్లి చేసుకున్నాను, కాపురం చేస్తున్నాను, పిల్లలు పుట్టారు, అంతే. అలా ఎలా? అయితే మీరు చేసుకున్నది పెళ్ళే కాదు. మనసులో ప్రేమ లేకుండా భార్యతో ఎలా కాపురం చేస్తారు? ఒకవేళ ఎవరైనా అలా చేసినట్టయితే వాళ్ళు మనుషులు కాదన్నమాటే. పశువులకి మనుషులకి తేడా ఉండాలి కదా అంకుల్. శేషారత్నం చెల్లున కొరడా దెబ్బ తగిలినట్టు వెనక్కి తగ్గారు. సమాధానం చెప్పలేనట్టు చూశాడు. యువతలికి వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఫైల్స్ సరిచేసుకోసాగారు. గిరిజకి ఈ విల్లు గురించి తెలుసా? చందు దగ్గరకొస్తూ అడిగాడు. తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇంక వెళ్తాను. ఏం నిర్ణయించుకున్నావు? ఏ విషయంలో? గిరిజ సంగతి. చందు, తాతయ్య నిన్నెంతో ప్రేమించారు. కనీసం ఆయన కోసమైనా, ఇంటి పరువు ప్రతిష్టల కోసమైనా నువ్వు గిరిజతో సఖ్యంగా ఉండాలి. ప్రేమ లేని పెళ్ళి పశుత్వం అనుకుంటే గిరిజని ప్రేమించడం నేర్చుకో. ప్రయత్నిస్తాను. తాతయ్య కోసం, ఇంటి పరువు ప్రతిష్టల కోసం నేను తప్పకుండా ప్రయత్నిస్తాను అస్పష్టంగా అన్నాడతను. చందు వెళ్ళిపోయాడు. శేషారత్నం ఆలోచనలో పడిపోయాడు. మనసులో ప్రేమ లేకుండా భార్యతో కాపురం చేస్తే వాళ్ళు మనుషులు కారన్నమాటే. పశువులకి మనుషులకి తేడా ఉండాలి కదా. శేషారత్నానికి తాను భార్యతో కాపురం చేసిన సంవత్సరాలు గుర్తుకొచ్చినాయి. పెళ్ళి అయినప్పటి నుంచి పోట్లాటే, ఒకరి పట్ల ఒకరికి చిరాకే. తన అభిప్రాయాలేమిటో ఆవిడికి అర్థం కావు. ఆవిడ స్వభావం తనకి నచ్చదు. అయినా 35 సంవత్సరాలు కలిసి గడిపారు. సంసార వృక్షం పెంచి పెద్ద చేశారు. ఆ పెళ్లి గురించి తన స్వసుఖం కంటే ఇంటి గౌరవం కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ ఇప్పటి తరం వేరు. వాళ్ళకి మొదట స్వసుఖం గురించి ఆలోచన ఉంటుంది. దానికే ప్రాధాన్యత ఇస్తారు, తర్వాతనే మిగతావన్నీ. చందు ఇంటికొచ్చాడు. అతని జేబులో తాతయ్య రాసిన ఉత్తరం ఉంది. అది ఇప్పటికి 10 సార్లైనా చదివి ఉంటాడు. తాతయ్య డబ్బు మీద అధికారం గిరిజకిచ్చారనే బాధ అతనికి రవంత కూడా లేదు. డబ్బుని ఏనాడు అతను లక్ష్య పెట్టడు. ఈ ఆస్తి లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేసుకుని బతకొచ్చు. కానీ వెళ్ళిపోవటానికి కూడా వీల్లేకుండా చేశారాయన. తను గిరిజని వదిలేస్తే లోకం నవ్వుతుంది. ఇంటి పరువు రచ్చకెక్కుతుంది. నలుగురిలోనూ వంశం నవ్వుల పాలవుతుంది. వంశ ప్రతిష్ఠ అంటే తాతయ్యకి ఎంత ప్రాణమో అతను ఎరగంది కాదు. ఆ వంశ ప్రతిష్ఠ కోసమే తాతయ్య గుండెలు పగిలిపోకుండా ఉండేందుకే రోజీ మరణించగానే తను సరాసరి పోలీసులకు చెప్పి పట్టుబడతానంటే శేషారత్నం వెనక్కి లాగాడు. ఆ రోజు రాత్రి 11 గంటల వేళ శేషారత్నం ఆవేశంతో తన మీద విరుచుకుపడుతూ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఏమిటి, పోలీసుల దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయిని నేను చంపానని చెప్పేస్తావా? చందు, నీ ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? తాతయ్య సంగతి ఆలోచించావా? ఈ వార్త విని ఆయన బ్రతికి ఉండగలడని అనుకుంటున్నావా? అంతకంటే వెళ్ళి ఆయన కంఠం పిసికి చంపు. చందు టేబుల్ మీద తలదించుకొని కూర్చున్నాడు. అంకుల్, నేనేం చెయ్యను నిస్సహాయంగా అన్నాడు. నోరు మూసుకుని కూర్చో, మాట్లాడకు, అంతా నేను చూసుకుంటాను. ఇంతలో ఫోన్ గణగణ మోగింది. ఆయన తీశారు. హలో. అవతల గొంతు వినగానే ఆయన ముఖం ప్రసన్నమైంది. ఏమిట్రా రాజు? చందు నా దగ్గరే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు. నీ దగ్గర నుంచి సరాసరి నా దగ్గరికే వచ్చాడు. ఈ రాత్రికి ఇక్కడే ఉండని నేను సర్ది చెప్తాగా. వాడిని గురించి నువ్వేం కంగారు పడకు. ఫోన్ పెట్టేసి ఆయన చందు వైపు తిరిగాడు. చూసావా, నువ్వు పోట్లాడి వెళ్ళిపోయావని, ఏమైపోతావోనని ఆయన ఎంత కంగారు పడుతున్నాడో. ఆయన మనసు నొప్పిస్తావా? చందు మౌనంగా ఉండిపోయాడు. అంకుల్, రోజీ డెడ్ బాడీ అదంతా నాకు వదిలేయమని చెప్పానుగా, నేను చూసుకుంటాను. ఆయన హాస్పిటల్కి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. ఆ రోజు రోజీ మరణ వృత్తాంతం గురించిన రహస్యం అంకుల్ మధ్య తన మధ్యనే సమాధైపోయింది. శేషారత్నం చాకచక్యం వల్ల రోజీ మరణం గురించి ఎవ్వరికీ అనుమానం రాలేదు. పోలీస్ కంప్లైంట్ ఉపసంహరించుకోబడింది. కేసుకు సంబంధించిన కాగితాలు శిథిలమైపోయినాయి. ఆ భయంకర సత్యం రాజగోపాలరావు గారికి తెలియదు. శేషారత్నం లోకాన్ని మరిపించగలిగాడు. కానీ చందు ఒక్కరోజు కూడా మరవలేదు. అతను ఆ రోజు నుంచి ఒంటరిగా ఉండాలంటే భయపడేవాడు. ఫలితంగా స్నేహితుల బృందం పెరిగింది. తిరుగుళ్ళు ఇంకా ఎక్కువైనాయి. అతను రోజీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇంకో ఆడపిల్ల ఎవ్వరినీ తన జీవితంలోకి రానియలేదు. చందుకి వద్దన్నా అదంతా గుర్తుకొస్తోంది. గది ముందున్న వరండాలో నిలబడి సూర్యాస్తమయం చూస్తున్నాడు. కొద్దిమంది జీవితాలు ఎంత చిత్రం. వ్యక్తులు పరిచయం అవుతారు, వారితో సాన్నిహిత్యం
చాలా కొద్ది వ్యవధిగానే ఉంటుంది. ఆ తర్వాత వారు వెళ్ళిపోతారు. కానీ జ్ఞాపకాలు మాత్రం వదలవు. గుదిబండలా వీళ్ళు భారంగా మోస్తూ ఉండాల్సిందే. చందు జీవితం కూడా అలాంటిదే. నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే అతని జీవితంలో ఇలాంటి మచ్చ ఉందని ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడేం చెయ్యాలి? తన కర్తవ్యం ఏమిటి? తాతయ్య మాట మీద గౌరవంతో గిరిజను స్వీకరించటమా, లేక రోజీకి ఇచ్చిన మాట కోసం తిరస్కరించటమా? శూన్యంలోకి చూస్తున్న చందు తిరిగి చూశాడు. ఎదురుగా మేనేజర్ నిలబడి ఉన్నాడు. అతని చేతి నిండా ఖాతా పుస్తకాల బొత్తుంది. మీరొక్కసారి జమా ఖర్చులు అకౌంట్స్ చూస్తే నెలాఖరు కదా, లెక్కలు క్లోజ్ చేస్తాను అన్నాడు. ఇన్నాళ్ళు ఎవరు చూస్తున్నారు అని అడిగాడు చందు. గిరిజగారు చూస్తున్నారు. మరి ఇప్పుడు నాకెందుకు చూపిస్తున్నారు? అదేమిటి? ఇప్పుడు మీరు యజమానులు. యజమానులు ఎవరైనా ఈ ఇంట్లో ఎప్పుడూ జరిగే పద్ధతుల్లో ఏ చిన్నదానికి మార్పు ఉండదు. వెళ్ళండి, వెళ్ళి గిరిజకు చూపించండి. సరే, అతను వెళ్ళబోయాడు. ఆగండి అన్నాడు. మేనేజర్ ఆగాడు. ఆ పుస్తకాలు అక్కడ పెట్టండి, అవి గిరిజకు నేనే ఇస్తాను. సరే, మేనేజర్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. చందు వెనక నుంచి పిలిచాడు. సాయలతో గిరిజని ఇక్కడికి రమ్మన్నాను చెప్పండి అన్నాడు. మేనేజర్ ఒకసారి చందు వంక దీర్ఘమైన చూపు విసిరి వెళ్ళిపోయాడు. ఆ చూపుకి అర్థమేమిటో చందుకి బాగా తెలుసు. ఇంట్లో నౌకర్లు ఉంటే యజమానుల స్వవిషయాలన్నీ వాళ్ళకి బాగానే తెలుస్తాయి. గిరిజ చందుల మధ్య అన్యోన్యత లేదని ఆ ఇంటి నౌకర్లందరికీ తెలుసు. ఈ 10 రోజులు భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకోని సంగతి తీరుబడి దొరికినప్పుడల్లా చిలువలు పలవలుగా నౌకర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. 10 నిమిషాల తర్వాత సాయన్న వచ్చాడు. అతను వస్తూనే ఇంటి తాళం చెవుల గుత్తి ఒక ఉత్తరం చందుకిస్తూ, అమ్మాయి గారు ఎక్కడికో వెళ్ళారు, ఇది మీకిమ్మని చెప్పారు అన్నాడు. తాళం చెవుల గుత్తి చూడగానే చందు కనుబొమ్మలు ముడిపడినాయి. కవరు చించి చూశాడు. అందులో ఒక అరటావు పేజీ తెల్ల కాగితం ఉంది. దాని క్రింది భాగంలో ఇదంతా నా ఇష్టప్రకారం రాయటమైనది గిరిజ అని ఉంది. దానికి జత చేసి ఉన్న మరో చిన్న కాగితం చందు చూశాడు. అందులో ఇలా ఉంది: మిమ్మల్ని ఏమని సంబోధించాలో నాకు తెలియటం లేదు. తాతయ్య మరణంతో ఈ ఇంటికి నాకు ఉన్న అనుబంధం తెగిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పటికైనా మీరు ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం డబ్బుతో కాదని, మంచితనం మానవత్వంతోనని నమ్మగలిగితే నేనెంతో సంతోషిస్తాను. దీనితో సంతకం చేసిన తెల్ల కాగితం జతపరుస్తున్నాను. దాని మీద విడాకుల కోసం మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో రాసుకోండి, గిరిజ. అది చదవటం పూర్తయ్యేసరికి చందు ముఖంలో రక్తమంతా పొంగి వచ్చినట్లయింది. అతను కలలో కూడా ఊహించింది జరిగింది. గిరిజ మళ్ళీ ఇంకోసారి తనని చిత్తుగా ఓడించి మహారాణిలా టీవీగా వెళ్ళిపోయింది. అతను చాలాసేపు అయిన తర్వాత గిరిజ గదిలోకి వచ్చాడు. ఆ గది అలంకరణ అంతా అలాగే ఉంది. కానీ టేబుల్ మీద ఎంబ్రాయిడరీ చేసే మ్యాటీ క్లాత్ లేదు. గోడకి రామకృష్ణ పరమహంస ఫోటో కూడా లేదు. అల్మరాలో లక్ష్మీ సరస్వతుల ఫోటోలు ఉండే చోట ఖాళీగా ఉంది. గిరిజ, నువ్వు ఇంత ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చావంటే ఇక చెప్పేదేముంది, అలాగే కానీ అన్నాడు మధుమూర్తి. ఇద్దరు హోటల్లో కూర్చునున్నారు. వాళ్ళు అక్కడికి వచ్చి చాలాసేపు అయిందని అక్కడ ఖాళీగా ఉన్న కాఫీ కప్పులే చెబుతున్నాయి. గిరిజ 4 గంటలవుతుండగా అతని ఇంటికి వచ్చింది. ఆ సమయానికి వరమ్మ ఇంట్లో లేదు. నీతో పనుంది, మాట్లాడాలి, నాతో రా అంది. మధు ఏం పని అని అడగలేదు. వెంటనే చెప్పులేసుకుని బయలుదేరొచ్చాడు. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్లారు. గిరిజ పచ్చగడ్డిలో కూర్చుంది. కూర్చో అంది. మధుమూర్తి కూర్చున్నాడు. గిరిజ తను చంద్రశేఖర్ని వదిలేసి వచ్చినట్టుగా చెప్పింది. మధు తెల్లబోయాడు. గిరిజ క్లుప్తంగా పెళ్ళి అయినప్పటి నుండి ఇద్దరి మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాల గురించి చెప్పింది. నేను ఇన్నాళ్ళు రాజగోపాలరావు గారి మనసు బాధ పెట్టలేక ఆ నరకం సహించాను. ఇక ఇప్పుడు ఆ ఇంట్లో ఉండాల్సిన అగత్యం లేదు. ఆ సంబంధం వదిలించుకొని వచ్చేశాను అంది. గిరిజ, ఒక్కసారి ముడిపడిన వివాహ బంధం వదిలించుకోవటం అంత సులభం అనే అనుకుంటున్నావా అన్నాడు మధు. పచ్చగడ్డి వేళ్లతో లాగుతున్న గిరిజ రోషంగా తలెత్తి చూసింది. ఎందుకు కాదు? తెలుసో తెలియకో ఆడపిల్ల తనకి అనూకాని పెళ్లిలో చిక్కుపడుతుందనుకో, పొరపాటు తెలుసుకున్న తర్వాత జీవితం సరిదిద్దుకోకూడదా? జీవితాంతం దాన్నే భరిస్తూ ఏడుస్తూ కూర్చోవాలా? అది కాదు గిరిజ, మరీ పాతకాలం వాళ్లలా మాట్లాడకు మధు. వివాహం అంటే నాకు ఎంత పవిత్రమైన భావం ఉందో నీకు తెలుసు. కానీ పరిస్థితులు ఇలా వచ్చాయి. ధైర్యంగా చేసిన తప్పుని చక్కదిద్దుకోవాలని అనుకోవటం తప్పు కాదుగా. నా కాళ్ల మీద నేను బ్రతకలిన అసమర్థురాలనైతే అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో. కన్నీటి తెరలు నిండిన కళ్ళతో దూరంగా చూస్తూ అంది. నీకు తెలియదు, చంద్రశేఖర్ అంటే నాకెంత ఇష్టమో. అతనితో కలిసి ఉండి ఘర్షణ పడుతూ అసహించుకునే కంటే విడిపోయి దూరంగా ఉండి గౌరవించటమే మంచిది అనుకున్నాను.
అందుకే ఈ నిశ్చయం తీసుకున్నాను. నిజమే, కానీ లోకాన్ని ఏట్లో దూకని మధు. ఈ లోకాన్ని మనం ఎంతవరకు గౌరవించాలో, ఎంతవరకు అది పెట్టిన ఆంక్షలని భరించాలో మనకి తెలుసుండాలి. నాకు తెలుసు. చంద్రశేఖర్ని నేను వదిలేశానని అంటే ఈ లోకం నన్ను పిచ్చిదాన్నని అంటుంది. భర్తను వదిలేసిన ఆడది అంటూ హీన దృక్కులతో చూస్తుంది. కానీ నాకేం భయం లేదు. నేను వాటన్నింటికీ సిద్ధమయ్యే ఉన్నాను. మధుమూర్తి జవాబు చెప్పలేనట్లుగా చూడసాగాడు. గిరిజ కంఠం ఆవేశంతో పదునెక్కింది. ఈ పెళ్లి పేరు చెప్పి తరతరాలుగా ఆడపిల్లలకి పిరికితనం నోరిపోస్తూనే ఉంది ఈ సంఘం. ఒక భార్యని కాదని మగవాడు ఇంకో భార్యని తన జీవితంలోకి తెచ్చుకున్నంత సునాయాసంగా ఆడపిల్ల మాత్రం ఎందుకు చేయకూడదు? ఈ నీతి శాస్త్రాల బరువు బాధ్యత ఆడపిల్ల భుజాల మీదనే పడేసి మగవాడు స్వేచ్ఛగా ఉంటున్నాడు. మధు, తరాలు మారిపోతున్నాయి. ఆడపిల్ల వ్యక్తిత్వంలో, చదువులో, ఆర్థిక స్వాతంత్రంలో మగవాడికి ఏమాత్రం తీసిపోని రోజులు వచ్చినాయి. పరిస్థితులు ఇంత మారినా ఆడపిల్లకి ఎందుకు ధైర్యం రావటం లేదు? ఒక పెళ్లి కాని ఆడపిల్ల నలుగురిలో తలెత్తుకుని తిరగలేదెందుకు? భర్త వదిలేసిన ఒక అమ్మాయి తన తప్పేం లేకపోయినా తప్పంతా తనదేనన్నట్లు సిగ్గుపడుతూ తల వంచుకొని వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తుందేం? ఇది సమాజ పరిస్థితులు గిరిజ. ఎక్కడిది సమాజం? మనం సృష్టించుకున్నదేగా. ఎప్పుడో ఈ నియమాలు పెట్టుకున్నాం. అప్పటి కాలానికి అవి సరిపోయినాయి. ఇప్పుడు రోజులు మారినా ఆ పాత చింతకాయ పచ్చడినే పట్టుకొని ఎందుకు వెళ్ళాడాలి? నన్ను అడిగితే అదంతా ఆడపిల్ల పిరికితనం అంటాను. వీళ్ల చదువులు, వ్యక్తిత్వాలు తల్లిదండ్రులు చెప్పిన పద్ధతిలో మూసపోసినట్టే ఉంటాయి. ఎంత చదువు చెప్పించినా 25 ఏళ్లు దాటినా ఇంకా తల్లిదండ్రులే కట్నం పోసి వరుడిని వెతికి తీసుకురావాలి. తన కాళ్ల మీద తను నిలబడేందుకు అవకాశాలున్నా అమ్మా నాన్నల చాటున ఆకుచాటు పిందెలా బ్రతకాలని చూస్తారు. వీళ్ళకి కాస్త ధైర్యం వస్తే ఎంత బాగుంటుంది కదూ. ధైర్యమా? ఇంకెలాంటి ధైర్యం గిరిజ? అందరి మీద తిరగమనమంటావా? అది మరీ ఘోరం. అర్థం పర్థం లేని ఆవేశంతో అందరినీ కసిగా తిట్టేవాళ్ళు మానవత్వం మర్చిపోయిన మనుషులు. మానసికంగా వాళ్లల్లో ఏదో లోపం ఉంటుందని నా నమ్మకం. నా దృష్టిలో ధైర్యం గల ఆడపిల్ల అంటే తన జీవితానికి సంబంధించిన మంచి చెడుల నిర్ణయం తనే నిర్ణయించుకునే వ్యక్తిత్వం గల అమ్మాయి. మగవాడిని ప్రేమించవద్దని నేను అనటం లేదు. మగవాడితో సంబంధం లేకపోతే స్త్రీకి సగం జీవితం చీకటి కోణం అన్నమాటే. అతని అనురాగం తెలియకపోతే జీవితంలో అసలైన ఆనందం, సుఖం పొందలేదన్నమాటే. కానీ అతని ప్రేమని తన వ్యక్తిత్వంతో ఆకర్షించుకోవాలి. అతని ఇష్టం లేకపోతే దూరంగా వెళ్ళిపోయి నిర్భయంగా బ్రతకగలను అనే ధీమా ఉండాలి. మధు గిరిజనే చూస్తున్నాడు. ఆవేశంతో కందిన ఆ ముఖంలో ఎంత ఆత్మస్థైర్యం, ఎంత విశ్వాసం. ఇద్దరూ లేచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడే ఉన్న హోటల్లో కూర్చున్నారు. కాఫీకి ఆర్డర్ ఇచ్చాడు మధుమూర్తి గిరిజ చేసుకున్న నిర్ణయం గురించి వాదించాడు, తర్కించాడు. చివరికి అతనే ఓడిపోయాడు. గిరిజ అభిప్రాయం మారలేదు. ఇప్పుడు మరెక్కడుంటావు అన్నాడు. భయపడకు, నీ ఇంటికి రాన్లే. అతను గాయపడినట్లు చూశాడు. నువ్వే వస్తే నిజంగా నాకు అంతకంటే ఆనందం ఇంకేదీ ఉండదు. అప్పుడు నువ్వు ఒంటరిగా కాకుండా నీతో కలిసి నేను కూడా ఈ సంఘంతో పోట్లాడతాను. గిరిజకి అతని మాటలు అర్థమైనాయి. చూపులు టేబుల్ మీదకి మరల్చుకుంటూ అంది. మధు, చందుకి నేను దూరంగా వచ్చేశాను. అంతేగాని అతనితో నా మనసు సంబంధం ఇంకా తెంపుకోలేకుండా ఉంది అంది. అతను అర్థమైనట్లు చూశాడు. గిరిజ వ్యక్తిత్వానికి మనసుకి ఘర్షణ జరుగుతోందన్నమాట. గిరిజ అంది. నేను హాస్టల్లో చేరాను. అక్కడ చేరే నీ దగ్గరకు వచ్చాను మధు. నేను చేసిన పని మరి తప్పనిపిస్తోందా అంది. తప్పొప్పుల నిర్ణయం కాలానికి వదిలేద్దాం. నువ్వు చేసిన ఈ పని వల్ల నువ్వు సుఖపడితే అది సరైన నిర్ణయమే. అలా కాకుండా బాధలు పడ్డావా, నీ నిర్ణయం సరైంది కాదన్నమాట. గిరిజ, నేను నీకు స్నేహితుడిని. స్నేహానికి నిర్వచనం ఏమిటి? ఒకరికి ఒకరు కష్టసుఖాల్లో నీడగా అండగా ఉండటమే కదా. నీకు డబ్బేమైనా కావాలా? గిరిజ మాట్లాడలేదు. మధుమూర్తి జేబులు తడుముకొని అందులో నుంచి 50 రూపాయల నోట్లు రెండిచ్చాడు. రేపు ఇంకా ఇస్తాను అన్నాడు. గిరిజ కృతజ్ఞతగా చూసింది. నేను త్వరలోనే ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. జీతం లాంటిది రాగానే నీ అప్పు తీర్చేస్తాను అంది. మన మధ్య డబ్బుకి నీనా భేదం ఉందా గిరిజ? అలా ఉంటే మన స్నేహానికి అర్థమే లేదు. పొద్దుపోయింది, వెళ్దాం పదా. ఈ సంగతి రవికి రాస్తావా? లేదు, నెమ్మదిగా రాస్తాను అంది. మధుమూర్తి గిరిజని హాస్టల్ దగ్గర దించి వెళ్ళిపోయాడు. గిరిజకి ఆకలి కాలేదు. వచ్చి మంచం మీద పడుకుంది. చందు ఏం చేస్తున్నాడు? సాయన చెప్పి ఉంటాడా? తన ఉత్తరం చదవగానే అతని కళ్ళు ఆనందంతో మెరుస్తుంటాయి. బహుశా స్నేహితులతో పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడేమో. గిరిజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అదృష్టం తనని ఎందుకిలా వంచింది? గిరిజ పక్కకు తిరిగి దిండులో ముఖం దాచుకుంది.
చందు రవి ఆపరేషన్ కోసం సాయం చేసిన 2,000 రూపాయలు అతనికి తిరిగిచ్చేయాలి. అప్పుడు కానీ తను పూర్తిగా బంధ విముక్తురాలు కాదు అనుకుంది. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? సన్నటి కంఠం వినిపించింది. గిరిజ దిండులో నుంచి ముఖం తిప్పి చూసింది. ఎదురుగా బాగా లావుపాటి అమ్మాయి కళ్ళజోడు పెట్టుకుని కనిపించింది. నా పేరు పారిజాతం, అందరూ పారు అంటారు అంది. గిరిజ లేచి కూర్చుంది. నా పేరు గిరిజ అంది. పారిజాతం స్వస్థలం వరంగల్లు, పెద్ద కుటుంబం, 6 ఆడపిల్లలే. పారిజాతం పెద్దక్క పిచ్చిది, రెండో అక్క ముస్లిం యువకుడితో పారిపోయిందట. ఇక మిగతా పిల్లలకి పెళ్లి కాలేదు. పెళ్ళిళ్ళు చేయలేనని తెలుసుకున్న తండ్రి చదువులు చెప్పించాడు, ఉద్యోగాలు వచ్చేలా చేశాడు. పారిజాతం స్కూల్లో టీచర్గా చేస్తోంది. చాలా సరళ స్వభావం, అందరితో కలుపుగోలుగా ఉంటుంది. గిరిజని ఎక్కువ ప్రశ్నలు వేసి వేధించలేదు. సినిమాల గురించి, పుస్తకాల గురించి మాట్లాడింది. సినిమాలలో తన ఫేవరెట్ హీరో గురించి చెప్పింది. అతని సినిమా వస్తే మాత్రం మొదటి రోజు మొదటి ఆట బ్లాక్లోనైనా సరే టికెట్ కొని చూడాల్సిందే. సీరియల్స్ కూడా అంతే, ఒక టైప్ నవలలే నచ్చుతాయి. కష్టాలు కన్నీళ్లు గిట్టవు. పారిజాతం పడుకోబోయే ముందు అడిగింది. ఇంత క్రితం నిన్ను దింపటానికి వచ్చిన అతనెవరు? బాయ్ ఫ్రెండా అంది. గిరిజ నవ్వుతూ అవునన్నట్లు చూసింది. నాకు మగవాళ్లతో మాట్లాడాలంటేనే భయం, కాళ్ళు వణికిపోతాయి, మాట తడబడిపోతుంది అంది. వాళ్ళ నాన్న చండ శాసనుడట, వీధిలోకి వెళ్తే తన్నేవాడట. చదువంతా ఆడపిల్లల స్కూలు కాలేజీలోనే. ఇప్పుడు ఉద్యోగం కూడా ఆడపిల్లల స్కూలే. హెడ్ మిస్ట్రెస్ ఉందే పరమ గయ్యాళి అంది. పారిజాతం ఎంత కబురు చెప్తుందో. ఇంత స్నేహపాత్రురాలు ఎవ్వరికైనా కష్టం కలిగితే చూడలేదు. పారిజాతానికి గిరిజ అంటే ఇష్టం ఏర్పడింది. ఉద్యోగం కోసం చూస్తున్నావా? మా స్కూల్లో తెలుగు టీచర్ పురిటి సెలవు మీద వెళ్ళింది. ఆ ఉద్యోగం నీకు ఇస్తారేమో కనుక్కుంటానుండు అంది. 2 రోజుల అనంతరం పారిజాతం ద్వారానే గిరిజకు ఆ స్కూల్లో తెలుగు టీచర్గా ఉద్యోగం వచ్చింది. గిరిజకి ఎంతో సంతోషం కలిగింది. మధు కూడా ఆనందపడ్డాడు. నీ ఉద్యోగం కోసం నేను కూడా ప్రయత్నిస్తున్నాను అన్నాడు. ప్రస్తుతానికి ఏదో ఒక ఆధారం, తర్వాత మంచిది దొరికితే ఇది వదిలేస్తాను అంది. హాస్టల్లో లేచినప్పటి నుంచి హడావిడే. ఎవరి పనుల కోసం వారు పరుగులు పెడుతున్నట్లే ఉంటారు. భోజనం అస్సలు బాగుండదు. వీలైనంత వరకు బయట భోజనం చేసి వస్తుంటారు. మధుమూర్తి రోజు సాయంత్రం బ్యాంక్ వదలగానే ఆఫీస్ నుంచి ఇటే వస్తున్నాడు. ఒక అరగంటలో గంటో గిరిజ అతను కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోవడమో లేక ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా తినడమో చేస్తూ ఉంటారు. ఒకరోజు గిరిజని చూస్తూ మధు అన్నాడు. గిరిజ, నిన్ను చూస్తే నాకు చిత్రంగా అనిపిస్తోంది. ఎందుకు? రాజగోపాలరావు గారింట్లో చూస్తే మహారాణిలా ఉన్నావు. కాస్త కష్టం కూడా తెలియక సుఖంగా పెరిగిన అమ్మాయిలా ఉన్నావు. ఇప్పుడేమో ఏ కష్టాన్నైనా అవలీలగా జయించగల ధీశాలి అన్నట్టుగా కనిపిస్తున్నావు. ఈ 2 రూపాల్లో ఏది నిజం? 2 రూపాలు నిజమే. బాగా జరిగితే సుఖంగా ఉండి జీవితం ఎంజాయ్ చేస్తాను, లేకపోతే కష్టపడతాను. సుఖపడటానికి సంతోషపడినట్లే నా మనసు కష్టపడటానికి వెరవదు. నీ ఫ్రెండ్ పారు ఎలా ఉంది? నీ పేరు వింటేనే సిగ్గుపడిపోతుంది. అదేమిటి? ఆ అమ్మాయి నీ పేరే కాదు, ఎవరి పేరు విన్నా అంతే. గిరిజ నవ్వింది. మధుమూర్తి సానుభూతిగా చూశాడు. పొద్దుపోయి వచ్చిన కొడుక్కి అన్నం పెడుతూ వరమ్మ రుసరుసలు మొదలుపెట్టింది. ఎరా, ఎక్కడికి వెళ్తున్నావు? రోజు పొద్దుపోయి వస్తున్నావు? లైబ్రరీకి వెళ్తున్నానమ్మా. ఎందుకు? ఎంఏకి చదువుదామని. కొడుకు భోజనం చేస్తుంటే ఆవిడ కొడుకు దగ్గర కూర్చుంది. ఈ సంగతి విన్నావట్రా? ఏ సంగతమ్మా? గిరిజ భర్తని వదిలేసి వెళ్ళిపోయిందట. హాస్టల్లో ఉందట. స్కూల్లో ఉద్యోగం వెలగబెడుతోందట. మధుమూర్తి అవసరం లేకపోయినా గ్లాస్ ఎత్తి మంచినీళ్లు గటగటా తాగాడు. వరమ్మ బుగ్గలు నొక్కుంటూ అంది. దానికి ఇదేం పాడుబుద్ధిరా? అలాంటి సంసారం ఎవరైనా వదులుకుంటారా? మధు మాట్లాడకుండా అన్నం తినసాగాడు. కుక్కకి నెయ్యి ఇముడుతుందా? అదృష్టహీనులకి దేవుడు వరం ఇచ్చినా దక్కదు. నేను విని ఆశ్చర్యపోయానంటే నమ్ము. అవ్వా, నేను ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాననుకో. ఇంటికి పిలిచి నీకిదేం పాడుబుద్దే అంటూ చెడామడా 4 తిడదామన్నంత కోపంగా ఉంది. నీకెందుకమ్మా మధ్యలో? అంతేలే, అందుకే ఊరుకున్నాను. ఆ ఇల్లేమిటి, ఆ వైభవం ఏమిటి? ఆ ఇంట్లో పని మనిషిగానైనా పడి ఉండొచ్చునే. అది వచ్చేస్తే అతనికేం మగమహారాజు. రేపు ఈ పాటికి 2వ పెళ్లి చేసుకుంటాడు. అయినా సుడి ఉండబట్టి కానీ దీనికి వాళ్ళ గుమ్మంలో నిలిచే యోగ్యత ఉందా అని. మధుమూర్తి అన్నం తినలేచాడు. ఆవిడ పడుకోవటానికి పక్క సర్దుకుంటూ అంది. ఇదిగో, నువ్వు మాత్రం దాని ఛాయలకు కూడా పోకు, తెలిసిందా? నువ్వు చెబుతున్నావుగా, సరే అన్నాడు. హాయిగా తిని పడి ఉండలేక ఆవిడ గొణుక్కుంది. మధు పడుకున్నాడు. అతని కళ్ళ ముందు మాటిమాటికి గిరిజే కదులుతోంది. గిరిజ ఆ ఇంటి నుంచి యువతలకి శారీరకంగా వచ్చేసింది, కానీ మానసికంగా ఇంకా రాలేదు. ఇప్పటికీ కూడా చందు విషయం వస్తే
ఆ కళ్ళు వేటగాడి బాణం దెబ్బతిన్న లేడిపిల్లల గాయపడిన హృదయాన్ని ప్రతిబింబిస్తాయి. అతను వేచి చూస్తున్నాడు. గిరిజ చేసుకున్న ఈ నిర్ణయం శాశ్వతమైనదా, తాత్కాలికమా? అతను కాలం చెప్పే తీర్పు కోసం ఎదురు చూస్తున్నాడు. చందు, ఏమిటిది? నేను విన్నది నిజమేనా? గిరిజ ఇంట్లోంచి వెళ్ళిపోయిందట, మహాలక్ష్మి స్కూల్లో టీచర్గా పనిచేస్తుందట. ఈ వార్త నిజమేనంటావా? శేషారత్నం నిలదీసినట్లుగా అడిగాడు. చందు జవాబు చెప్పలేనట్లు చూశాడు. అవమానం దిగమింగుతున్నట్లుగా ముఖం తిప్పుకుంటూ అన్నాడు, నిజమే అంకుల్. శేషారత్నం చందు వైపు కళ్ళజోడులో నుంచి అలాగే చూశాడు. నిజమేనా? నిజమేనని నాకు నువ్వు చెప్తున్నావా? నేనేం చెయ్యను. ఆ రోజు మీ దగ్గరికి వచ్చి తాతయ్య విల్లు గురించి నేను విని ఇంటికి వెళ్ళేసరికి తను ఉత్తరం రాసి సాయన్న చేతికిచ్చి వెళ్ళిపోయింది. హాస్టల్లో ఉంటోందట. నేను సాయన్న చేత ఇంటికి రమ్మనమని కబురు చేశాను. ఈ ప్రపంచంలో నాకు ఇల్లు అనేది లేదని మీ చిన్నబాబుకు చెప్పు అంటూ కబురు చేసింది. 4-5 సార్లు ఫోన్ చేశాను, ఉండి కూడా లేదనిపించింది. శేషారత్నం చందు చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు. అసలు గిరిజ వెళ్ళిపోవటానికి గల కారణం ఏమిటి? చందు చూపులు నేలకి వాలాయి. నాకు తెలియదు అన్నాడు. తెలియదా? పెళ్ళాం ఇంటి నుంచి వెళ్ళిపోతే కారణమేమిటో తెలుసుకోనవసరం లేదన్నమాట. నువ్వెక్కడ మగాడిపోయ్? ఏదో జరిగుంటుంది చందు. తాతయ్య చనిపోయే ముందు గిరిజ గురించి నీకు రాసిన ఉత్తరం మాట మర్చిపోయావా? మర్చిపోలేదు. తాతయ్య పట్ల గౌరవంతోనే తను నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందని కోపం వచ్చినా అది దిగమింగి సాయనతో కబురు చేశాను. కోపం వచ్చి వెళ్ళిన ఆడది నౌకర్ చేత కబురు చేస్తే వస్తుందా? నీకు ఆ మాత్రం ఆలోచన ఎలా లేకపోయింది? నేనేం చెయ్యాలంకుల్? వెళ్ళి వెంటనే గిరిజని కారణమేమిటో అడిగి తెలుసుకో. నేనా? అవును, నువ్వే. ఒకవేళ నీ తప్పేదైనా ఉంటే బ్రతిమిలాడి ఇంటికి తెచ్చుకో. చిచి, ఆ అమ్మాయి ఇల్లు విడిచి ఈ ఊర్లోనే వేరుగా ఉండటమే కాకుండా ఉద్యోగం చేయటమా? ఎంత పరువు నష్టం! మీ వంశ ప్రతిష్టకి ఎంత మచ్చ! నలుగురు నీ గురించి ఎంత నవ్వుకుంటారో తెలుసా? తెలుసు అంకుల్. ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రసక్తి. తల ఎత్తుకోలేకపోతున్నాను. నేనేం చెయ్యను? పళ్ళ బిగువున అన్నాడు. ఇంతలో అక్కడికి శేషారత్నం భార్య కాఫీ తెచ్చింది. ఇద్దరికీ ఇస్తూ, ఏరా చందు, నీ భార్య ఉద్యోగం చేసుకుంటుందట, నువ్వేమన్నావేమిటి? ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయింది అంది. నేనేమీ అనలేదాంటీ, తనే వెళ్ళిపోయింది అన్నాడతను. నువ్వేమీ అనకుండా వెళ్ళిపోయిందా? అయితే చాలా పొగరన్నమాట. అలాంటి వాళ్ళకి మాటలతో పనిలేదు. 4 తన్ని ఇంట్లో పడేసి తాళం వెయ్యాలి. మొన్న శనివారం జడ్జి గారింట్లో కొడుకు బారసాల ఉందని వెళ్తే ఆవిడ ఇదే అడిగింది. మీ తాతయ్య ఆయన ఎంత స్నేహితులు? మీలో మీకేదైనా తగాదాలుంటే ఇంట్లో తన్నుకు చావండి. మీ పోట్లాటలు పడకగదికి పరిమితం చేసుకోండి. అంతేగాని ఇలా ఊరిన పడతారా? దానికి బుద్ధి లేకపోయిందనుకో, నువ్వు గాజులు తొడిగించుకున్నట్లు చూస్తూ ఊరుకుంటావా? పరువు నష్టం ఎవరికి? ఆ అమ్మాయికి ఏం ఊరా పేరా? ఎక్కడో ఉండాల్సిందాన్ని తెచ్చి మీ తాతయ్య సింహాసనం ఎక్కించారు. మా చెల్లెలు కూతుర్ని చేసుకోవయ్యా అంటే విన్నారు. చందు ఇష్టం నాదేం లేదు అన్నాడు. ఇప్పుడు బాగా అయింది. అందుకే పెళ్ళిళ్ళు తెలిసిన వాళ్లలోనే చేసుకోవాలి అన్నారు. అదే నా చెల్లెలు కూతురే అనుకో, ఇలాంటి గొడవలు జరిగేవా? జరగనిచ్చేవాళ్ళమా మేము? చందు ఆవిడ ఉపన్యాసం వినలేనట్టు కాఫీ గబగబా తాగి, ఇంక వెళ్తానంకుల్ అంటూ లేచాడు. శేషారత్నం సరేనన్నట్లు తల ఊపాడు. చందు వస్తుంటే ఆవిడ గుమ్మం వరకు వచ్చి సాగనంపుతూ అంది, కాస్త భార్యని అదుపులో పెట్టడం నేర్చుకో. మీ పరువు సంగతి మర్చిపోకు. కారులో కూర్చున్న అతనికి ఆ స్టీరింగ్ విరక్కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. చందు డ్రైవ్ చేస్తున్న కారు వీధుల్లో నుంచి పోతోంది. అతని మనసు అల్లకల్లోలంగా ఉంది. గిరిజ వెళ్ళిపోయిందని అనగానే అతనికి చాలా రోషం వచ్చేసింది. ఆ అమ్మాయే తన విలువ తెలిసి తిరిగి రావాలని ఆగ్రహపడ్డాడు. ఎక్కడికి వెళ్తుంది? వారం రోజుల్లో తిరిగొస్తుంది. నువ్వేం దిగులు పడకు చందు. ఈ ఆడవాళ్లు బ్రతిమలాడని కొద్దీ నెత్తికెక్కుతారు అన్నారు ఫ్రెండ్స్. అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. ఒక పక్క ఆస్తి వ్యవహారాలు, ఇంటికి వెళ్ళడం ఆలస్యం. ఆ మేనేజర్ ఖాతా పుస్తకాలతో ఎదురవుతాడు. ఆ లెక్కలు చూస్తుంటే అతనికి తలాతోక అర్థం కావటం లేదు. చూసినట్లు పరీక్షించినట్లు నటించి సంతకం పెట్టేస్తాడు. అక్కడితో తన బాధ్యత తీరిపోయింది అనుకుంటాడు. ఇంట్లో ఏది కావాలన్నా సాయన్న వంట మనిషి వస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీ ప్రశ్నలతో నాకు పిచ్చెక్కించకండి. పొద్దున్నే అరిచేశాడతను. అదీగాక ఫ్యాక్టరీ నుండి వర్కర్స్ వస్తారు. ఏవేవో సాధక బాధకాలు చెప్తారు. అది నిజమో అబద్ధమో తెలియదు. వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చేయమని అంటాడు. దీనికి తోడు బయటికి వెళ్తే ప్రతి వాళ్ళు నీ భార్య ఎక్కడికి వెళ్ళింది అంటూ ఆరాలు. వాళ్లకి గిరిజ ఇంట్లోంచి వెళ్ళిపోయిందని, ఉద్యోగం చేసుకుంటుందని బాగా తెలుసు. అయినా తన నోటి నుంచి ఏం జవాబు వస్తుందో వినాలని కుతూహలం. చందు బయట తలెత్తుకోలేకపోతున్నాడు. గిరిజ వెళ్ళిపోయి తన కళ్ళెదుటే అలా స్వతంత్రంగా జీవించటం అతని చేతకానితనాన్ని వెక్కిరిస్తూ చూపిస్తున్నట్లుగా ఉంది. ఇది మరీ అతనికి పిచ్చెక్కిస్తోంది.
అతను డ్రైవ్ చేస్తున్న కారు సరాసరి గిరిజ ఉంటున్న హాస్టల్ ముందుకొచ్చి ఆగింది. అతను విజిటర్స్ రూమ్లోకి వచ్చాడు. గిరిజ కావాలి అడిగాడు. ఆ రోజు శనివారం కావటం వల్ల గిరిజ త్వరగా స్కూల్ నుంచి వచ్చేసింది. తలంటు పోసుకుని చిక్కు తీసుకుంటూ జుట్టు దువ్వుకుంటోంది. గదిలోకి పారిజాతం గబగబా వచ్చింది. గిరిజ, నీకోసం ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. అబ్బా ఎంత బాగున్నాడో తెలుసా అంది. నా కోసమా? మధుమూర్తా అని అడిగింది. కాదు, అతను మధుమూర్తి కంటే చాలా బాగున్నాడు. బా ఎంతటి తెల్లబట్టలు వేసుకున్నాడో. పారిజాతం మురిసిపోతూ అంది. గిరిజ కనుబొమ్మలు ముడిపడినాయి. మధుమూర్తి కాకుండా నా కోసం ఇంకెవరు వస్తారు? జుట్టు రిబ్బన్తో కట్టుకొని విజిటర్స్ రూమ్లోకి వచ్చింది. అక్కడ కారు తాళాలని చూపుడు వేలికి తగిలించి తిప్పుతూ కిటికీ దగ్గర నిలబడి బయట లాన్లోకి చూస్తున్నాడు చందు. అడుగుల చప్పుడు, చీర రెపరెప వినగానే అతడు ఇటు తిరిగాడు. గిరిజకి వెంటనే వెనక్కి తిరిగి వెళ్లే అవకాశం లేకపోయింది. అతను గిరిజనే చూస్తున్నాడు. అప్పుడే తలస్నానం చేసిందేమో. ముఖం తేటగా నందివర్ధనం పువ్వులా ఉంది. గిరిజ అతన్నే చూస్తోంది. తెల్ల బట్టలు వేసుకుని కారు తాళాలు తిప్పుతూ అతను రవ్వంతు కూడా చింతలేని మనిషిలా ఉన్నాడు. ఇద్దరు ఎవరికి వారే ఎదుటివారు తమని పలకరిస్తారేమోననే అహంతో మౌనంగా నిలబడిపోయారు. గిరిజ మాట్లాడలేదు. గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళబోయింది. ఆగు అన్నాడు. గిరిజ ఆగింది. అతను వెంటనే ఏం మాట్లాడలేదు. ఆమె అతను చెప్పబోయేదానికి వేచి చూస్తున్న దానిలా నిలబడింది. అతను అహాన్ని నోరు మూసినట్లుగా, అభిమానం పీక నొక్కినట్లుగా మెల్లగా అన్నాడు. ఇంటికి వెళ్దాంరా. ఆ పిలుపులో అర్థింపు లేదు, ఆజ్ఞ ఉంది. గిరిజ గుండెల్లో అభిమానం కస్సున తోక మీద లేచింది. వెనక్కి తిరిగి సూటిగా అతని వైపు చూస్తూ అంది. ఇల్లా? ఏ ఇల్లు? అతనికి కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకున్నాడు. ఇంకే ఇల్లు? నా ఇల్లు. మీ ఇంటితో నాకేం పని? ప్రతి భార్యకి భర్త ఇంట్లో ఏం పని? భార్య? గిరిజ పెదవుల మీద నిర్లక్ష్యం మిళితమైన చిరునవ్వు కదిలింది. భార్య? భార్య అంటే ఏమిటో అర్థం తెలుసా మీకు? ఎందుకు తెలియదు? భార్య అంటే భర్త తప్పప్పులను గుండెల్లో దాచుకునేది. కానీ ఆ భార్య గుండెల్లో భర్త చిచ్చు పెడితే, అతన్ని గుండెల్లో దాచుకుంటే అందులో అతను కూడా మగ్గి మసి అవటమేగా. అతిగా మాట్లాడకు. ఇంటికి వెళ్దాంరా. ఆస్తి అంతా నీకే అప్పచెప్తాను, నువ్వే చూసుకో. మీరు మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. ఆడపిల్ల అంటే మేకపిల్ల అనుకుంటున్నారా? కాస్త డబ్బు అనే పచ్చగడ్డి చూపిస్తే మీ వెంట పడి వస్తుందని అహంకారం. మీరేగా 100 సార్లు ఆ ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని తరిమారు. ఆ మాటను మర్చిపోయారా? మర్చిపోలేదు. నేను నీతో తెంచుకోలేని విధంగా తాతయ్య మనిద్దరికి ముడిపెట్టి వెళ్ళాడు. నేను ఇప్పుడు వచ్చింది నా కోసం కాదు, తాతయ్య కోసం. ఓహో! వ్యంగ్యంగా అన్న మాటకి అతను రెచ్చిపోయినట్టు చూశాడు. తాతయ్య నీకోసం అంత చేశాడే, ఆయన పట్ల నీకు కృతజ్ఞత అయినా లేదా? నిన్ను ఆయన కోరి ఆ ఇంటికి మహారాణిని చేస్తే ఆయన పరువు ప్రతిష్టలు ఇలా పాడు చేస్తావా? పోయిన ఆయనంటే నీకు కనీసం గౌరవమైనా లేదా? గిరిజ గడ్డం కొద్దిగా పైకి లేచింది. ఉంది. అందుకే నేను ఎక్కడున్నా ఆయనకి అగౌరవం కల్పించే పని ఏది చెయ్యను. అయినా నేను పరాయి సొమ్ముని. పరాయి సొమ్ము మీద మీకు ఆశ లేదని పెళ్ళైన మొదటి రాత్రే చెప్పారు. ఇప్పుడు ఇంట్లో తీసుకువెళ్ళి ఎలా పెట్టుకుంటారు? చందుకి బాగా కోపం వచ్చింది. జవాబు చెప్పలేని ప్రశ్నలతో నోటికి ఉచ్చులు బిగించడంలో గిరిజ తర్వాతనే ఎవరైనా. అతను ఆగ్రహం దిగమింగుతూ అన్నాడు. అయితే ఇక ఇంతేనా? ఇంతకు మించి ఉంటుందని మీరెలా ఆశపడ్డారు? మీరు అడగగానే పరిగెత్తుకొచ్చేస్తారని అనుకున్నారా? చందుకి గిరిజ చేపట్లాగి చాచి చెంప మీద కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. నా మానాన నన్ను బ్రతకనియండి. ఈ దేశంలో ఆడపిల్లలకి కొదవేం లేదుగా. రెండో పెళ్లి చేసుకోండి. మీ ఇంటి పరువు ప్రతిష్టల్ని పదిలంగా కాపాడుకోండి. దయ ఉంచి నా వెంట మాత్రం పడకండి. ఇక్కడెవ్వరికీ నేను మీ భార్యనని తెలియదు. మరీ ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి. ఇక వెళ్ళండి అనేసి గిరిజ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. 2-3 నిమిషాలు చందు నోట మాట రానివాడిలా అలాగే నిలబడిపోయాడు. అపజయం అతన్ని చూసి మళ్ళీ పకపకా నవ్వుతున్నట్లు అనిపించింది. అతను బయటకు వచ్చాడు. కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు. అది రయ్యన హాస్టల్ గేటు దాటుతుంటే అందులో నుంచి తల వంచుకొని లోపలికి వస్తున్న వ్యక్తి ఉలికిపాటుగా పక్కకు తప్పుకున్నాడు. చందు అతన్ని చూశాడు. అతను ఎవరో కాదు, మధుమూర్తి. చందు కళ్ళు అగ్నిగోళాలైనాయి. ఏనాడు ఎరుగని కొత్త అనుభవం అతని మనసు చవిచూసింది. అది ఈర్ష్యతో మెరమెరలాడింది. మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం.